మూఢనమ్మకాలను పక్కకు పెట్టి పాలకుల భయాలను పటాపంచలు చేస్తూ ప్రజాక్షేమమే పరమావధిగా అడుగులు వేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వేములవాడ రాజన్నను దర్శించుకుంటే పదవి పోతుందన్న అపవాదులను, ఆంక్షలను తుడిచిపెడుతూ ధైర్యంగా ఆ రాజరాజేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. గత పాలకులు వేములవాడ రాజన్నకు మాట ఇచ్చి మోసం చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం వేములవాడ క్షేత్ర సమగ్ర అభివృద్ధి కోసం 150 కోట్ల భారీ నిధులు మంజూరు చేశారు. నేడు రాజన్న ఆలయ పరిసరాలు సరికొత్త వైభవంతో, శరవేగంగా అభివృద్ధి పనులతో రూపురేఖలు మార్చుకుంటున్నాయి. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన పాలన, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే ఏ శక్తి అడ్డుకోలేదు అనడానికి నిదర్శనమే నేటి ఈ అఖండ విజయం. రాజన్నను నమ్ముకొని ముందడుగు వేసినందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 60% పైగా స్థానాలను కైవసం చేసుకొని కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించింది. ఈ విషయం రేవంత్ రెడ్డి గారి నిజాయితీకి, ప్రజలు అందించిన ఘనమైన తీర్పు. నమ్మకాలను నిజం చేస్తూ, అపవాదులను జయిస్తూ అభివృద్ధి మరియు విజయాల పథంలో దూసుకుపోతున్న ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ ప్రజాపాలన, ప్రజారంజక పాలనలో నవశకం.